ములుగు జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 40,000 ఎకరాల్లోని పంట దెబ్బతిన్నది. 16,000 ఎకరాల మామిడి తోటలు, 18,000 ఎకరాల మిర్చి పంట ధ్వంసమైంది. ఈదురు గాలులకు మామిడి చెట్లు నేలమట్టమయ్యాయి. రోడ్లపై ఉన్న చెట్లు విరిగి పడడంతో విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గోవిందరావుపేట మండలం రామ్నగర్లో గాలి దుమారానికి రేకుల షెడ్లు కొట్టుకుపోయాయి. రేకులు ఎగిరి పడడంతో భానోత్ సమ్మక్క అనే మహిళకు గాయాలయ్యాయి. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మంత్రి సీతక్క. వడగళ్ల వాన వల్ల దెబ్బతిన్న రోడ్లు, కరెంటు స్తంభాలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌలు చేస్తున్నా, దయచేసి ప్రభుత్వం నాకైతే సాయం చేయాలని కోరుకుంటున్నా. రాత్రి వానకైతే మాత్రం అంత రాళ్ళ వాన పడి ఉన్న వరి అంతా ఆగమైంది. దాంట్లో ఉన్నాయి వరి అంతా కింద పడ్డది. దయచేసి ఏ సార్లన్నా ఏ ప్రభుత్వం అన్నా వచ్చి నాకు సహకారం చేయాలి. దగ్గర 10 లక్షల రూపాయలు పెట్టుబడితో ఈ తోటను లీజుకు తీసుకోవడం జరిగింది. కాయలు తెంపే పరిస్థితుల్లో మొత్తం రాలిపోయి అగమ్య గోచరంగా రైతు ఉన్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన స్పందించి మా స్థానిక